అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం. ఉత్తరప్రదేశ్లోని పోఖారా ప్రాంతం నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండుకు వెళ్తున్న బస్సు నేపాల్లోని తనహోన్ జిల్లా మర్సింగిడి నదిలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో కూలిన విమానం. థాయిలాండ్ చూచియంగ్ సావో ప్రావిన్స్ అటవీ ప్రాంతంలో ప్రైవేటు విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బ్యాంకాక్ లోని సువర్ణభూమి విమానాశ్రయం నుండి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ట్రాట్ ప్రావిన్స్ కు బయలుదేరిన ప్రైవేటు విమానం అడవిలో కూలిపోయి కాలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లతో పాటు మొత్తం 9 మంది మృతి చెందారని గవర్నర్ చోన్ లీటీ ప్రకటించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్. వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెంటచింతల మండలం పాల్వాయి గేటు సమీపంలో స్టేషన్లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అచ్యుతాపురం ఘటనపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఏపీ డీజీపీలకు నోటీసులు పంపింది. 2 రోజుల్లో పూర్తి నివేదికను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో సీఎం బిజీ. మిగిలిపోయిన నామినేటెడ్ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. అచ్యుతాపురం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ. ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన క్షతగాతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాతులకు అందుతున్న వైద్య సేవలపై, సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. ఘటనపై ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని విమర్శించారు. గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంపై ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భూమి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోల్కతా నిందితుడికి రిమాండ్. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కీలక సూత్రధారి సంజయ్ రాయ్ కి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 11 రోజులుగా న్యాయం చేయాలంటూ సమ్మె చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కోర్టు తీర్పుతో విధులకు హాజరయ్యారు. 156 ఔషధాలపై కేంద్రం నిషేధం. రోగులకు దీర్ఘకాలిక వ్యాధులు తెచ్చే ప్రమాదం ఉన్న 150 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2-3 రకాలు కలిపి వాడే మందులను కాంబినేషన్ డ్రగ్ గా పిలుస్తుండగా వాటి వల్ల రోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించి నిషేధం విధించినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ కు ప్రధాని మోడీ. పోలాండ్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ కు చేరుకున్నారు. భారతీయులు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. యుద్ధంలో మరణించిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.